ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత పోరాటం చేసిందని వారి ఆశలను నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 53,000 మందికి నియామక పత్రాలు ఇచ్చిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలోని 112 మంది భూ నిర్వాసితులకు టీఎస్ జెన్కో ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. సంబంధిత నియామక పత్రాలను మాదాపూర్ సైబర్ గార్డెన్స్ లో నిర్వహించిన సమావేశంలో భట్టి విక్రమార్క అందజేశారు. దామచల్ల మండలం వీర్లపాలెంకు చెందిన 112 మందికి జూనియర్ అసిస్టెంట్లు, ప్లాంట్ అటెండర్లు, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు కల్పించారు. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వ నేతలు చెప్పారని, భూ నిర్వాసితులు వృద్ధులైపోయారు కానీ ఉద్యోగాలు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇలా జరగకుండా భూమి కోల్పోయిన వారికి వెంటనే ఉపాధి కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ నిరుద్యోగ యువత ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం, ఈ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశించి పోరాటం చేశారో వాళ్ళందరికీ మనం ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వాళ్ళు అవుతాం. అప్పుడే ఈ రాష్ట్రం తెచ్చుకున్న దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తూ పనిచేస్తూ ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం ఇటు వ్యవసాయ రంగాన్ని, అట్లాగే ఇటు పారిశ్రామిక రంగాన్ని, అట్లాగే యువతనికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈ జరిగే ప్రక్రియలో సరే రకరకాల ఇది అభివృద్ధి జరగకూడదని ఆశించేటువంటి కొద్దిమంది చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి. వాటన్నిటితో మనం అత్యంత జాగ్రత్తతో ముందుకు పోతూ ఈ రాష్ట్ర అభివృద్ధే మన లక్ష్యంగా, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి, చదువుకున్న ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు రావాలి, తద్వారా ఆ కుటుంబం ఎదగాలి, ఆ కుటుంబం ఎదుగుదలతో ఈ రాష్ట్రం ఎదగాలి, ఈ రాష్ట్రం అంతిమంగా దేశంతో ప్రపంచంతో పోటీ పడాలనేదే మా అందరి ఆలోచన. ఆ ఆలోచనకి అడుగులు ముందుకు వేస్తూ ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ